ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు ప్రియదర్శన్. నాతో పాటు రెహమాన్ గారు ఉన్నారు, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఒక చిన్న అపాయింట్మెంట్ మీ జీవితాన్ని మారుస్తుంది అంటే ఎవరు ఎందుకు కాదంటారు? సో ఆయన అదే అంటున్నారు, ఒక అపాయింట్మెంట్ తీసుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి అని. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? థ్యాంక్ యూ. బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అపాయింట్మెంట్ మీ లైఫ్ ని మారుస్తుంది అని అంటున్నారు. మీరు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అంటున్నారు, ఆ టర్మ్ కూడా. సో ఏ శాస్త్రాలని బేస్ చేసుకుని సజెషన్స్? ఇక్కడ మనకి సంఘంలో చాలా మంది ఆస్ట్రాలజిస్టులు ఉన్నారండి. ఓన్లీ ఆస్ట్రాలజిస్ట్ని కలవడం వల్ల మీకు ఉపయోగం లేదు. చాలా మంది న్యూమరాలజిస్టులు ఉన్నారు. ఓన్లీ న్యూమరాలజిస్ట్ని కలిసినా మీకు ఉపయోగం లేదు. ఇక్కడ ఆస్ట్రో న్యూమరాలజీ లింక్డ్ సబ్జెక్ట్స్ అండి. ఆస్ట్రాలజీలో ఏ ఏ ఏ రాశి, ఏ లగ్నం, ఏ నక్షత్రం, ఏ రాశులు ఎలా ఉన్నాయి చూసుకుంటూ దానిలో ఏది బలంగా ఉంది, ఏది వీక్గా ఉందో చూసుకొని అలానే న్యూమరాలజీ ప్రకారం ఏదైతే వీక్గా ఉందో దాన్ని మనం పవర్ఫుల్ చేసుకోవచ్చు, క్వశ్చన్ని బట్టి చేసుకోవచ్చు. అందుకని నేను ఇక్కడ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ చూస్తానండి. చెయ్యి చూస్తాను. చెయ్యి ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తుందండి. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ లేక మాకు వెళ్ళినా ఉపయోగం లేదు అనుకుంటారు. అలా ఏం అనుకోక్కర్లేండి. చెయ్యి చూస్తాను, అద్భుతమైన విషయాన్ని చెప్తాను. చెయ్యి ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేస్తాను. ఎంతమంది ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎంతమంది అమ్మాయిలకి పీసీఓడి ప్రాబ్లమ్స్తో మేము పెళ్లి చేసుకోమని చెప్పి డిసైడ్ అయిన అమ్మాయిలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా తగ్గించి ఎంతోమంది పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలకు కూడా నేనే పేర్లు పెట్టడం జరిగింది. ఇది ఎక్కడికక్కడ ఏ మనిషి అయినా ఏదైనా ఒక పని చేసే ముందు అసలు ఎవరినైనా ఒకళ్ళని ఎంక్వైరీ చేసి ఆ పని చేస్తే బాగుంటుందని నేను అంటానండి. నన్ను డైరెక్ట్ కలవద్దు. ఈ వీడియో చూసి అబ్బాయి ఈయనేదో తోపని కలవద్దు. ఎవరికైనా మంచి జరిగిందా లేదా కనుక్కోండి. కనుక్కొని అప్పుడు వచ్చి నన్ను కలవండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తానండి. ఎంత గట్టిగా మాట్లాడగలుగుతున్నా అంటే దమ్ము ఉండాలండి. దమ్ము ఉంటే సబ్జెక్ట్లో ఎలా అయినా మాట్లాడటానికి వీలవుతుందండి. నేను ఇక్కడ ఏదో ఒక శాస్త్రం ప్రకారం ఏ పెడతాను, బి పెడతాను అంటల్లా. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్, ఇన్ని విధాలా చూసి మీకు ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్ బేసికల్లీ ఇప్పుడు సంతానలేమి అనే సమస్య ఉంది. ప్రతి ఒక్కరికి వారసులు కావాలి, వాళ్ళ లెగసీ కంటిన్యూ అవ్వాలి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఆస్ట్రాలజీ నుంచి సొల్యూషన్స్ అంటూ ఉంటారు. ఒకవేళ జాతకంలో ఆల్రెడీ సంతానం రాసి ఉంటే పుడతాడు. సో మళ్ళీ ఆస్ట్రాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే న్యూమరాలజీ ఈ సంతానలేమి సమస్యకు సొల్యూషన్ ఎలా ఇస్తుంది అనేది చాలా మంది డౌట్. అందుకని ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే కానీ తెలియదు. మీరు చదువుకున్న దానికి ఒక బుక్ ఉంటుంది. ఇప్పుడు సైన్స్కి సైన్స్ బుక్, మ్యాథ్స్కి మ్యాథ్స్ బుక్ ఎలా ఉంటుందో న్యూమరాలజీకి కూడా ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ చదివితే ఆ బుక్లో ఏం రాశారంటే 46 అని ఒక నంబర్ ఉంటుంది. 46వ నంబర్కి ఏం రాశారంటే మీరు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అమ్మ ఈ మందులు వాడమ్మా పిల్లలు కలగవచ్చు, ఈ విధమైన ఆపరేషన్ చేయించుకోమ్మా పిల్లలు కలగవచ్చు, ఇలా చేస్తే పిల్లలు కలగవచ్చు అని చెబుతారు. కానీ 46 అనేటువంటి నంబర్ మీరు ఇప్పుడు యాంకరింగ్ చేసే మీరు మీ ఫోన్ తీసి 46 అనే నంబర్ నొక్కితే ఏమంటాడంటే దే విల్ గెట్ ఏ గుడ్ వైఫ్ అండ్ గుడ్ చిల్డ్రన్ అంటాడు. దాన్ని తెలుగులో ఏం రాశాడు తెలుసా? ఇది ప్రయత్నం చేయాలండి, ఊరికి నేను మాటలు చెప్పడం కాదు. తెలుగులో ఏం రాశాడు తెలుసా? సంతానం లేని వారు ఈ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుందని రాశాడు. ఎవడు ప్రయత్నం చేస్తున్నాడు? మాట ముందు వెళ్ళి అక్కడ ఇంజక్షన్ చేయించుకుందాం, ఇక్కడ ఇంజక్షన్ చేయించుకుందాం, ఇక్కడ ఇది చేయిద్దామని. సరే మీ ఇష్టం, ఏది తప్పు కాదండి. ఆడ సైన్స్ ఆడది, ఎవరి సైన్స్ ఆడది. కానీ 46వ నంబర్ ఏం చెప్పిందంటే సంతానం లేని వాళ్ళకి ఈ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది అన్నాడు. అలా ఎంతమంది ప్రయత్నం చేశారో నా దగ్గర, అందరికీ సక్సెస్ అయింది. అందరికీ సక్సెస్ అయింది. దీనిలో ఒక మంచి ఎగ్జాంపుల్ చెబుతా. విజయవాడలో మీరేం చేయాలంటే కెమెరా తీసుకొని వెళ్ళి విజయవాడలో బెస్ట్ గైనకాలజిస్ట్ ఎవరు అని అడగాలి. పేరు కూడా చెప్పడంలా నేను. పేరు చెప్తే నేను పేయింగ్ ఆర్టిస్టులను పెట్టుకున్నట్టు. పేయింగ్ ఆర్టిస్టులు అని కొంతమంది పెట్టుకుంటారు. ఈ న్యూమరాలజిస్టులు ఏం చేస్తారంటే 10 జీతం ఇచ్చి పెట్టుకుంటారు. వాళ్ళు ఒక ఫోన్ నెంబర్ చెబుతారు. వాళ్ళకి ఫోన్ చేయగానే నా సంతానం, నువ్వు అడక్కముందే నీకేంటమ్మా నీకు సంతానం కలిగిందా అని అడక్కముందే నాకు సంతానం కలిగింది, నా సంతానం కలిగింది అంటుంటారు. దాన్ని పేయింగ్ ఆర్టిస్టులు అంటారు. అలా అంటున్నా నేను. విజయవాడ వెళ్ళి ఇక్కడ బెస్ట్ గైనకాలజిస్ట్ ఎవరు అని చెప్పి అడిగితే చూపిస్తారు. ఆమె దగ్గరికి వెళ్తే సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగిద్ది ఎక్కువ శాతం. ఆమెకే సంతానం లేదు. ఏంటండి? ఆమెకే సంతానం లేదు. వాళ్ళ నాన్న నా ఫ్యాన్. ఒకసారి నా దగ్గరికి వెళ్దాంరా అంటే రాలా. ఎందుకంటే భలేవాడి నాన్న, నేను ఎట్లా వస్తాను, నేనే అందరికి సంతానం ఇస్తాను. అయితే నాది ఒకరోజు విజయవాడ ప్రోగ్రాం ఉంటే వాళ్ళ నాన్నగారు లాక్కొని వచ్చారు. ఆ అమ్మాయికి 46వ నంబర్లో పేరు పెడితే అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి కూడా నేనే పేరు పెట్టాను. ఇప్పుడు ఆమె ఏదన్నా పని చేయాలంటే నన్నే ఫాలో అవుతుంది అంటే ఒక నమ్మకం కుదిరింది. కాబట్టి
ఇలా ఎంతమంది డాక్టర్స్కి పిల్లలు పుట్టారనేది మీరు వచ్చి చెక్ చేస్తే కానీ తెలియదు. ఒక అతనికి 50 years, ఆయన కూడా బెస్ట్ డాక్టర్, బెస్ట్ ఆధ్యాత్మికవేత్త, బెస్ట్ ఆస్ట్రాలజిస్ట్. ఏంటండి బెస్ట్ ఆస్ట్రాలజిస్ట్, నన్ను మించి. నేనేదో తోపు అనుకోవద్దు, ఎవడికి వాడే తోపు, ఎవడికి మించినోడు ఒకళ్ళు, మించిన ఒకళ్ళు ఉంటారు. అతనికి సంతానం లేదు, ఆయన బెస్ట్ డాక్టర్. నా దగ్గరికి వస్తే ఒక ఆయన తీసుకొచ్చాడు మీలాంటి ఆయన. నేను అన్నాను వీళ్ళకి 2 పిల్లలు పుడతారండి అని చెప్పాను. వెంటనే ఏమన్నాడు తెలుసా ఆయన, ఆ విషయం తప్ప వేరేది మాట్లాడన్నాడు. అంటే అర్థం ఏందండి దాని అర్థం? ఆయన హోప్స్ వదిలేసుకున్నాడు. నాకు తెలుసు అయ్యా నాకు పిల్లలు పుట్టరు, నాకు ఆస్ట్రాలజీ వచ్చి, నువ్వు అబద్ధపు మాటలు మాట్లాడమా కానీ అంత డైరెక్ట్గా అనకపోయినా అదే అన్నాడు. అంటే ఆయనకి 2 పిల్లలు పుట్టారు, అమ్మాయి అబ్బాయి. పుడితే బ్లూ సఫారీ డ్రెస్ ఉంటుంది చూడండి, ఆ సఫారీ డ్రెస్ పెట్టి వాళ్ళ హాస్పిటల్లో నన్ను ఇది చేసి సన్మానం చేసి ఆ 2 పిల్లలు నా చేతే కావాలని వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడే పేర్లు పెట్టించి అక్కడే సన్మానం చేసి పంపారు. ఇలా ఎంతమంది డాక్టర్లకు లెక్కేసుకుంటే అలా ఉన్నది. నేను అనేది ఇంకేం పెడతారులే, ఇంకేం చేస్తారులే అంటే, అవునమ్మా పుట్టరు, వదిలిపడేసాయి. నీకు నిజంగా కావాలి అనుకుంటే ప్రయత్నం చేయి. అసలు ప్రయత్నమే చేయకుండా ఆ స్కూల్కి వెళ్ళిన వాళ్ళ, కాలేజ్ చదువుకున్న వాళ్ళందరికి ఉద్యోగం వచ్చిద్దా అంటే చదవమాక. నేనేం చదవమని అంటలేక, ఆ స్కూల్ వాళ్ళు ఏమన్నా చదువు అంటలేక, నువ్వు వస్తే చదువు చదువుతానంటున్నారు. ఈ నెగిటివ్ ఆలోచనలు, ఈ నెగిటివ్ అప్రోచ్ వాళ్ళకి నిజంగానే జరగదు. ఎందుకంటే నువ్వు ఉన్నదే నెగిటివ్ కదా, ఇంకా ఎవడు మారుస్తాడు, ఎవడేం చేస్తాడు. కానీ నిజంగా సంతానం కావాలని వస్తే మీ మెడికల్ ట్రీట్మెంట్ మీరు తీసుకుంటూ ఈ న్యూమరాలజీ కూడా అప్లై చేస్తే, ఆస్ట్రాలజీ కూడా అప్లై చేసుకుంటే 100% పిల్లలు పుడతారు. అలా ఎంతోమంది పుట్టారు. ఇలా రాస్తేనంటే ఈ 46వ నెంబర్లో రాస్తే అంటే నాకు పిల్లలు పుడతారంటే ఎట్ట పుడతారో చూస్తానని చెప్పి రాస్తే పుట్టరండి. మా అమ్మ పని లేక తీసుకెళ్ళింది, నాకు ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళై 15 ఏళ్ళు అయింది, మా అమ్మకి పిచ్చి కానీ ఎలా పుడతారో చూస్తానంటే పుట్టరండి. ఇలా చేస్తే పిల్లలు పుడతారంట. ఆయన ఏదో పెద్ద ఆయన చెప్పాడు, అసలు ఒకసారి ప్రయత్నం చేద్దాం, పోయిందే ఉంది, పుడితే వంశం నిలబడిద్ది, లేకపోతే లేదు, అంతే కదా అని ప్రయత్నం చేస్తే ఆ పైన తదాస్ దేవతలని ఉంటాయని మీరు ఈ రోజున టీవీలో చెప్పడం కానీ ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఆ తదాస్ దేవతలు ఇయాలో రేపో నీకు ఒక కోర్స్ ఇస్తాం, 41 రోజులను 205 రోజులను కోర్స్ ఇస్తాం. ఈ 45 రోజుల్లోనో లేదా 205 రోజుల్లోనో నువ్వు ఆలోచన పాజిటివ్గా చేస్తే పైన తదాస్ దేవతలు తదాస్ అంటారు, నీకు మంచి జరిగి నీకు మంచి వంశం నిలబడిద్ది. సో అలా ఆలోచించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.